శాసన మండలి నేత ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు లూలు మాల్ గురించి, లూలు మాల్ ఇక్కడ తీసుకురావడం గురించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గురించి, ఆ భూ కేటాయింపు గురించి, ఆ లీజు విధానం గురించి నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇదే లూలు మాల్ విశాఖ నగరాన్ని తీసుకురావాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లూలు మాల్ తీసుకొచ్చి 13.5 ఎకరాల భూమిని, ఏపీఐసి భూమిని, విశ్వప్రియ ఫంక్షన్ హాల్ సీఎంఆర్ చెందినటువంటి భూమిని అధికారికంగా కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు మాల్ కాస్త రానివ్వకుండా సాగనంపేసి ఆ ఏపీఐసి భూమిని విశాఖ నగరంలోనే అత్యంత విలువైనటువంటి 100 కోట్ల రూపాయల భూమిని ఆక్షన్ పెట్టేసి అమ్మేద్దామని చెప్పి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు న్యాయపరంగా దాన్ని కాపాడారు. ప్రభుత్వ ఆస్తిని తెగనమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదే విశ్వప్రియ ఫంక్షన్ హాల్కి సంబంధించి అప్పుడు ప్రత్యామ్నాయంగా 6 స్థలాలు ఇచ్చారు, ప్రభుత్వ స్థలాలు. ఆ 6 ప్రభుత్వ స్థలాల్లోని గత 5 ఏళ్లుగా లూలు మాల్ కేటాయించినటువంటి స్థలాన్ని రద్దు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి 6 విలువైనటువంటి స్థలాలని ఎందుకు రద్దు చేయలేదు? ఆ 6 స్థలాలను ఇప్పుడు పెద్ద పెద్ద భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఉడా కాంప్లెక్స్ దగ్గర కానీ, ఎంబీపీ రైతు బజార్ దగ్గర కానీ, ఎక్కడైనా కానీ దాంట్లో మీ విజయసాయిరెడ్డి వాటాదారుడు కదా బలవంతంగా రాయించుకొని కర్లాన్ ప్రాపర్టీస్ ఎల్ఎల్పి పేరుతో ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆస్తిని బొత్స సత్యనారాయణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు రద్దు చేయలేదు? ఇప్పటికీ కూడా విజయసాయిరెడ్డికి వాటాలు ఉన్నాయి కదా మీ జగన్మోహన్ రెడ్డికి. అంటే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతిష్టాత్మకమైనటువంటి లూలు మాల్ తీసుకొస్తే మీరు విమర్శిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. మీరు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఉండేటప్పుడు వోక్స్ వ్యాగన్ అనేటువంటి సంస్థ కోసం 11 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మీరు ఇచ్చేసి, అయితే ఎత్తైంది ఇచ్చేద్దాం కదా, రావు కదా అప్పుడు అని మాట్లాడిన సందర్భం ఉంది కదా. ఆ 11 కోట్ల రూపాయలు రప్పించగలిగాడా సత్యబాబు గారు? ఈయన నిన్న మాట్లాడుతూ బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ మహిళ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు ఆయన. బీసీ మహిళ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి, కుల రాజకీయం చేద్దామని చెప్పి, ఆ విధంగా రాజకీయంగా లబ్ధి పొందామనుకొని బొత్స సత్యబాబు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను బొత్స సత్యనారాయణ గారిని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 బీసీలని రాష్ట్ర పార్టీకి అధ్యక్షుల పదవులు ఇచ్చారు. తూర్పు కాపుగా ఉన్నటువంటి కిమిడి కళా వెంకటరావు గారికి బీసీ, ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. అచ్చెన్నాయుడు గారు ప్రెసిడెంట్ మంత్రి గారు, ఆయనకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పదవి ఇచ్చారు. ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్యే గారికి, గాజువాక ఎమ్మెల్యే గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ జగన్మోహన్ రెడ్డి మీ అధ్యక్షుడు కనీసం ఒక్కసారైనా బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి పార్టీది ఇచ్చాడా? జీవితంలో ఎప్పుడైనా ఇస్తాడో నమ్మకం మీకుందా? సొంత తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మని తన్ని తరివేసినటువంటి చరిత్ర మీ అధినాయకుడిది. బీసీల గురించి మాట్లాడేటువంటి మీరా మాట్లాడేది? బీసీల గురించి అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన.
నేను సూటిగా బొత్స సత్యనారాయణ గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఒకటే అడుగుతున్నా, నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు మీ కార్పొరేటర్ల మీద విశ్వాసం ఉంటే మీ కార్పొరేటర్లను మీరు ఎందుకు ఎత్తుకుపోతారో, ఎందుకు దాచిపెడతారో? పోనీ కార్పొరేటర్లు అంటే పక్కన పెట్టండి, జారిపోతున్నారు, లేకపోతే వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు దోచుకుందంతా ఎక్కడ బయటపడిపోద్దో, అభివృద్ధి చేయలేదని చెప్పి ఎక్కడైతే కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నారని చెప్పి భయపడతాను అనుకోవచ్చు. ఏం బొత్స సత్యనారాయణ గారు, మీకు మీ మేయర్ మీద విశ్వాసం లేదా? మేయర్ వాళ్ళు విశాఖ నగరంలో ఉన్నారా? నగర మేయర్ని కూడా ఎందుకు తీసుకెళ్ళిపోయారు మీరు? నగర మేయర్ మీద విశ్వాసం లేదని మీరే చెప్తున్నారు కదా ప్రత్యక్షంగా. మేము అవిశ్వాసం పెట్టడంలో తప్పే ఉంది. మీరు మీ మేయర్ మీద, మీ పార్టీ మేయర్ మీద నమ్మకం లేక ఇక్కడ ఉంటే మేయర్ కనుక జారిపోయి అభివృద్ధికి, ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకి ఎక్కడైతే మేయర్ గారు కూటమి ప్రభుత్వంలో చేరిపోతారని భయం, ఎక్కడ భయం పట్టుకుందా మీకు? మీరు మేయర్ని తీసుకెళ్ళిపోయారు, మేయర్ గారు ఊర్లో లేరు, మేయర్ గారి మీద మీకు విశ్వాసం లేదు. మేము అవిశ్వాస తీర్మానం దేని పెట్టాం? విశాఖ నగర అభివృద్ధి చెందాలంటే గత 4 ఏళ్లలో జీవీఎంసీ పాలక వర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు, ఆ 4 షాడో మేయర్లతో ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నేతలు పందికొక్కుల్లాగా దోచుకొని జీవీఎంసీ సంపద దోచుకుతున్నారు. కాబట్టి నగరాభివృద్ధి చెందాలన్నా, ప్రాజెక్టులు చేపట్టాలన్నా, ఇవన్నీ కూడా చెయ్యాలంటే కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అని చెప్పి, వాళ్ళ చేసిన అవినీతి అరాచకాలకి అడ్డుకట్టు వేయాలంటే అవిశ్వాసం తీర్మానం పెట్టి, వాళ్ళు ఏవైతే G20 పేరుతోని, టీడీఆర్ పేరుతోని అభివృద్ధి ముసుగులు వాళ్ళు జీవీఎంసీ సంపదను ఏ విధంగా దారి మళ్లించి కోట్ల రూపాయలు దోచేశారు, అందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాం. మీరు బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు. కుల రాజకీయాలు చేయకండి. నిజంగా మీ మేయర్ మీద విశ్వాసం కనుక మీరుంటే ఎందుకు మీ మేయర్ని ఇక్కడ విశాఖ నగరంలో ఉంచకుండా మేయర్ని కూడా మీరు ఎందుకు తీసుకెళ్ళిపోయారు? దానికి సమాధానం చెప్పండి. అంతే తప్ప లూలు మాల్ కోసం, బీసీ నాయకత్వం కోసం, బీసీలకి ఇవాళ పెద్దపేట వేయడం కోసం మీకు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. బొత్స సత్యనారాయణ గారు, ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారు యాదవ సామాజిక వర్గం చెందినటువంటి ఒక ప్రముఖ నేత, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీకి. ఇవాళ బీసీలు పెద్దపేట వేస్తామని మేము చెప్తున్నాం. నిజంగా మరి ఇదే బొత్స సత్యనారాయణ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ మహిళను మాట్లాడుతున్నారు కదా. యలమంచలి మున్సిపల్ చైర్పర్సన్ ఎవరండి? బీసీ కదా, పిల్లా రమణ్ కుమార్ గారు అనుకుంటాను. మరేమి ఇప్పుడు వైసీపీ నేతలు అవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అంటే మీరు చేసేది ఒక మంచిదా? మేము చేసేది తప్పు రాజకీయమా? మీరు చేసేది సంసారం మళ్ళీ ఇంకోటి చేసేది అంటారు. అలాగా మీరెందుకు అవిశ్వాస తీర్మానం బీసీ మహిళల మీద ఇచ్చారు? అక్కడ ఇప్పుడు ఇచ్చారా లేదా? మీరు మీ పార్టీ వాళ్ళు ఇచ్చారా లేదా? దేనికి ఇచ్చారు మీరు? ఇవన్నీ మానేసి మీరు నీచమైనటువంటి కుల రాజకీయాల్ని, నీచమైనటువంటి మీ దోపిడీ ఎక్కడైతే బయటపడతా ఉందని చెప్పి ఇవన్నీ కూడా మీరు గ్రహించి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు అభివృద్ధి కోసమే ఇవాళ ఖచ్చితంగా మేయర్ పీఠం ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అనేకమైన మెట్రో ప్రాజెక్టులు కానీ, కోస్టల్ కారిడార్లు కానీ, విశాఖ నగరానికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నా, ఇక్కడ కౌన్సిల్లో మంచి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నా, ఇక్కడ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి పాలకులు ఉండాలని చెప్పి భావించి ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పెట్టింది తప్ప మీరు దయచేసి కుల రాజకీయాల్ని, లేదంటే మీ స్వార్థపూరితంగా మీ పబ్బం గడుపుకోవడానికి మీ యొక్క క్యాంపు కుళ్ళు రాజకీయాల్ని, ఆఖరికి మీకే మీ మేయర్ మీద విశ్వాసం లేక
మేయర్తో సైతం మీరు తీసుకెళ్లిపోయి మీ దగ్గర పెట్టుకొని మీరు చేసేటువంటి నీచమైన రాజకీయాల్ని మా మీద రుద్దకండి. బొత్స సత్యనారాయణ గారు, వైసీపీ నేతలకు అందరు కూడా హితో పలుకుతా ఉన్నాం. ఒక బీసీ అన్యాయం జరుగుతుంది, ఓ బీసీ మహిళకి మేయర్ దించాలని అవిశ్వాసం పెట్టడం చాలా దారుణం అని చెప్పేసి నిన్న మాట్లాడారు. ఓకే, కరెక్ట్ కాదంటలేదు. ఒక బీసీ మహిళ ఈ 4 సంవత్సరాలు మేయర్గా ఉండి విశాఖ కార్పొరేషన్లో ఎంత అవినీతి చేశారు. ఈ అవినీతినంతా మేము బయటకు తీద్దామని ఆలోచనతో చాలాసార్లు కౌన్సిల్లో మేము ప్రస్తావన చేయడం జరిగింది. అటు విజిలెన్స్ రాసాం, దాని మీద ఎటువంటి స్పందన రాకుండా ప్రభుత్వంలోనే ఆపే పరిస్థితి ఉంది. దాన్ని బయటకు తీయాలంటే మేయర్ సీట్లో కూర్చుని అర్హురాలు కాదు అనే ఆలోచనతో ఈరోజు మేము అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దానికి మీ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విసిగి చెంది ఈరోజు మాకు సపోర్ట్ చేస్తాం, మేము దించండి అని చెప్పే పరిస్థితి ఉంది. ఒకటి అడుగుతున్నాం, బొత్స సత్యనారాయణ గారిని, మీరు ప్రతిపక్ష నాయకుడిగా మండలంలో మీరు ఎలా ఉన్నారు? అక్కడ మహిళ ఉంది కదా, ఆవిడ ఎందుకు పెట్టలేదు? మీరు మీ ప్రతిపక్ష నాయకురాలు ఆవిడ ఎందుకు పెట్టలేదు? మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రలోభాలు పలికేసి మీరు ఏదో విశాఖపట్నంలో మేయర్కి అన్యాయం జరిగిపోయింది, ఒక మహిళ బీసీ మహిళకు అన్యాయం జరిగిపోయింది చెప్తున్నారు. మీరు మీ విజయసాయిరెడ్డి ఎవరైతే స్వరూపానంద సరస్వతి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూర్చొని ఒక విశాఖ మేయర్ ప్రథమ పౌరురాలు ఆవిడని ఎలాగండి మీ వెనకాల నించోబెట్టుకున్నారు? నించోబెట్టిన ఎలాగండి మీరు ప్రెస్ మీట్ పెట్టారు? మేయర్ని కించపరచలేదా? విశాఖ ప్రథమ పౌరులను కించపరచలేదా? ఆ రోజు మీకు కనిపించలేదా? ఈరోజు బీసీ మహిళకు అన్యాయం జరుగుతుందన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము మేయర్ గారు చేసిన ఈ 4 సంవత్సరాల అవినీతి బయట తీయాలని ఆలోచనతో ముందు మేము అవిశ్వాసం పెట్టి దించాలని ఆలోచన తీసుకున్నాం. మా కూటమి నాయకుల నిర్ణయం ప్రకారంగా రేపు పొద్దున మేయర్ ఎవరైనా డిసైడ్ చేయడం జరుగుతుంది. మేము ఈరోజు పలానా ఇస్తాను మేము చెప్పలేదు కదా. దాన్ని ఎందుకు ఆ విధంగా మీరు విశాఖ ప్రజలు మోసం చేయాలని, ఒక బీసీలకు అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మన మూర్తి గారు చెప్పినట్టుగా కిమ్మిడి కళా వెంకటరావు గారు కానీ, అచ్చినాయుడు గారు కానీ, ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, ముగ్గురు బీసీ నాయకులే. వాళ్ళకి మేము రాష్ట్రంలో అందరం ఎక్కించే పరిస్థితి ఉంది కదా. మీరు ఏ రోజు కూడా రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాయకుని ఏమైనా చేశారా? మీరు చేయలేరు కదా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీ మేయర్ గారు గతంలో జరిగిన గుర్రాల పార్క్ ఏదైతే ఉందో ఆవిడ స్టాచ్యూ పార్క్ అనుకుంటుందంట. ఆవిడ దానికి కొన్ని కోట్ల రూపాయలు ముందస్తు ఆమోదం ఇచ్చేశారు. అవన్నీ మేము బయట తీసే పరిస్థితి ఉంటుంది. మేయర్ గారు 4 సంవత్సరాలు చేసిన ఆవిడ అభివృద్ధిలో ఎంత అవినీతి ఉందో అవినీతినంతా బయటికి తీయాలని ఆలోచనతో ఈరోజు మేము అవిశ్వాసం పెట్టే పరిస్థితి ఉంది. ఆవిడ ఏ ప్రాజెక్టులు చేసింది, ఎక్కడెక్కడ ఎంతెంత కమిషన్లు తీసుకున్నారు, ఆ కమిషన్లు ఎవరెవరు తీసుకున్నారు, దాని మీద మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలనే ఆలోచనతో ఆవిడ అవిశ్వాసం పెట్టి దించి దాన్ని విజిలెన్స్ చేయించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరి మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది ఉద్దేశంతోనే మేము ఈరోజు అవిశ్వాసం పెట్టే పరిస్థితి ఉంటుంది తప్ప మేము మేయర్ గారిని ఆవిడ కులాన్ని తెప్పెట్టే ఇంకోటి పెట్టుకారు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు కానీ మహిళలకు కించపరిచే పరిస్థితి లేదు. బీసీలకు పెద్దపేట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కలిసి ఎవరైతే బీసీలు ఉన్నారో, బీసీలు అట్టడుగు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసిన ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు ముందడుగేస్తుంది. అదే భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వారం 10 రోజుల్లో అవిశ్వాసం పెట్టి మేయర్ దించిన తర్వాత ఏదైతే అవినీతి జరిగిందో అన్నీ కూడా బయట తీసి పరిస్థితి ఉంటుంది. మీకు చేత కాక మీ వాళ్ళని అదుపులో పెట్టుకోలేక మీ వాళ్ళకి సరైన న్యాయం చేయకపోవడం వల్ల అభివృద్ధిలోనే వాళ్ళందరినీ చిన్నచూపు చూశారు కాబట్టి ఈరోజు మీ కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి వచ్చే పరిస్థితి ఉంది. ఎవరైతే గొలగాని హరివెంకట కుమార్ గారు ఉన్నారో మీ వార్డు సంబంధించి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు మీ వార్డు పెట్టుకున్నారు. ఉన్న వైసీపీ వార్డుకి ఎందుకు మీరు పెట్టలేకపోయారు? మీరు అక్కడ అవినీతి చూపించట్లేదా? మీకు అక్కడ స్వార్థం చూపించలేదా? మీ అన్నీ కూడా వాళ్ళు భరించలేకే మా దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని మీరు మీకు సపోర్ట్ చేస్తాం, మీ పార్టీలకు మేము వస్తాం, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సంవత్సరం పాలన ఉందో మాకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మీరు అందరూ మాకు సహకరించని చెప్పేసి మా నాయకుల దగ్గరకు వచ్చి అడిగిన తర్వాత మేము పార్టీలో చేర్చుకున్నాం. అదే భాగంగా రేపు మేయర్ నుంచే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము ఏదో తెలియపరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.